సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం ఫస్ట్ 4 జోన్స్ చూసాము. సో మల్టీ జోన్ 1 లో ఉన్న జోన్స్ అయిపోయాయి. ఇప్పుడు మల్టీ జోన్ 2 లో ఉన్న జోన్స్ వచ్చాము. ఆల్రెడీ మల్టీ జోన్ లో ఉన్న చార్మినార్ జోన్ ఆల్రెడీ చూసేసాము. ఇంకా మిగిలిన జోన్ యాదాద్రి అండ్ గద్వాల్ జోన్స్. సో యాదాద్రి జోన్ చూసుకుంటే దిస్ ఈజ్ అన్నిటికంటే హైలీ కాంపిటేటివ్ జోన్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న సూర్యాపేట నల్గొండ డిస్టిక్ లో చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు మిగిలిన డిస్టిక్ తో కంపేర్ చేస్తే. సో ఈ జోన్ లో వచ్చేసి మొత్తం 30 వేకెన్సీస్ ఉన్నాయండి జోనల్ పోస్టులు. ఆ 30లో ఓసీ జనరల్ లో 16, ఈడబ్ల్యూఎస్ లో 1, బీసీఏలో 3, బీసీబీలో 1, ఎస్సీలో 5, ఎస్టీలో 2, బిఎస్ కేటగిరీలో 2 ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం. ఈ జోన్ లో సబ్ రిజిస్టర్స్ లేవు. సో మోస్ట్ జనరల్ గా ప్రిఫరబుల్ పోస్ట్ వచ్చేసి నాకు తెలిసి ఇందులో డిటిఏ ఉంటుంది. సో డిటి ఉంటుంది, 6 ఉన్నాయి. ఇందులో 6 లో జనరల్ 4 ఉంటాయి, 2 ఉమెన్ ఉంటాయి. సో జనరల్ కి డెఫినెట్ గా 400 ప్లస్ రావాలి. ఉమెన్ కి 390 ప్లస్ ఉంటే ఉమెన్ కి వచ్చే ఛాన్స్ ఉంది. 390 to 14 మధ్యలో ఉమెన్, 400 to 420 మధ్యలో జనరల్ కి వచ్చే అవకాశం ఉంది. సో ఇది 400 కి టచ్ అయింది కాబట్టి ఏసీటీఓలు 3 ఉన్నాయి. ఇందులో 2, 1 వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా 395 ప్లస్ మెన్ కు రావచ్చు, 390 ప్లస్ ఉమెన్ కి రావచ్చు. ఒకటే పోస్ట్ కాబట్టి ఇక్కడ ఇది 390, ఇక్కడ 2, 390 ఆర్ 385 కూడా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది 390 వరకు వస్తే ఇది 385 వరకు ఛాన్స్ ఉంటుంది. ఏఎల్ఓ, ఏడిఓ, డిపిఓ ఇవి 380 ప్లస్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పోస్టులు కాక ఎక్సైజ్ ఎస్ఐ కానీ, ఎంపీఓ కానీ అండ్ ఏఎస్ఓ కానీ చూస్ చేసుకుంటే ఈ పోస్టుల యొక్క కటాఫ్ 370 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ 360 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 360 కష్టం ఈ జోన్, 370 వరకు వచ్చే అవకాశం ఉంటుంది జనరల్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఒక డిటి ఉందండి. ఇక్కడ మనం 400 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి ఒక్క పోస్ట్ 390 ఆర్ 385 to 400 మధ్యలో ఉండే అవకాశం ఉంది. 385 పెట్టుకుంటే కొంచెం హోప్ ఉండొచ్చు, బట్ 390 ప్లస్ ఉంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న డిటి రావడానికి. అండ్ బీసీఏలో 3 ఉన్నాయి, ఒక ఏసీటీఓ ఉంది, ఒక డిటి ఉంది, ఒక ఏడిఓ ఉంది. సో ఫస్ట్ డిటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే 385 to 400 మధ్యలో ఉన్న వాళ్ళకి బీసీఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏసీటీఓ 380 ప్లస్ ఉంటే హోప్ పెట్టుకోవచ్చు. ఏడిఓ యాజ్ యూజువల్ 370 ఆర్ 365 వచ్చిన ఛాన్స్ ఉంటుంది బీసీఏ కేటగిరీ కాబట్టి. ఇక్కడ 375 వస్తే ఇక్కడ 365 వస్తుంది. అండ్ బీసీబీలో ఒక డిటి ఉంది, డెఫినెట్ గా 400 రావాల్సింది. ఆర్ 398, 395 ప్లస్. 395 ప్లస్ తక్కువ వరకు వచ్చిందంటే అదృష్టమే చెప్పాలి. డెఫినెట్ గా 400 ఉంటేనే సేఫ్ బీసీబీకి. అండ్ ఎస్సీకి వచ్చేసి 2 డీటెయిల్ ఉన్నాయి. 380 ప్లస్ వస్తే చాలా హోప్ పెట్టుకోవచ్చు. 390 ప్లస్ వస్తే డెఫినెట్ గా కన్ఫర్మ్ డీటీ వస్తుంది. 385 వచ్చినా డెఫినెట్ కన్ఫర్మ్ రావచ్చు. అండ్ ఏసీటీఓ 375 ప్లస్ ఛాన్సెస్ ఉంటాయి. 385 ఉంటే డెఫినెట్ గా వస్తుంది. అండ్ ఏడిఓ 2 ఉన్నాయి, 370 ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీలో 2 ఉన్నాయి, ఒక డిటి ఉంది, ఒక ఏడిఓ ఉంది. సో ఇక్కడ డిటి అనేది మనకు 400 కట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఉండే డిటి 390 ప్లస్ కట్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే 390 ఇక్కడ ఉండే డిటి డెఫినెట్ గా 0 to 30 ర్యాంక్ ఆర్ 40 ర్యాంకులు అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ డిటి రావాలంటే డెఫినెట్ గా ఇంకొక 50 ర్యాంక్స్ తీసుకొని 0 to 80 ర్యాంక్ మధ్యలో వస్తే ఇక్కడ డిటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా 0 to 80, ఇక్కడ బీసీఏలో ఉండే డిటి కూడా 0 to 80, అండ్ బీసీబీలో ఉన్న డిటి మాత్రం 0 to 30 ఆర్ 40 దాటితే వచ్చే అవకాశం ఉండేది. అండ్ ఎస్సీ కేటగిరీలో ఉన్న డిటి 0 to 120 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ విహెచ్ యాజ్ యూజువల్ 340, ఒక డిటి ఉంది, ఒక ఏడిఓ ఉంది. ఇది భద్రాద్రికి సంబంధించిన కట్ ఆఫ్స్. సో థ్యాంక్ యూ.